హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఎట్లున్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ వర్షిక అఫీషియల్. అట్లనే ఇన్స్టా ఐడి వచ్చేసి వర్షిక క్రియేషన్స్. ఐడిని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, ఫాలో చేయండి. అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇన్స్టాలో కూడా ఫాలో చేయండి. ఇక వీడియోలోకి వస్తే ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్, అంటే ఫుల్ డే వ్లాగ్ అనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నా రొటీన్ ఎట్లుంటుందో ఈ వీడియోలో షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో స్టార్ట్ చేసిన. ఆల్మోస్ట్ ఎవ్రీడే నా రొటీన్ అనేది ఇట్లనే ఉంటుంది. అందుకే ఇక ఈరోజు ఫ్రైడే అన్నాను కదా, ఇవాళ దీపం పెట్టుకుందామని అనుకుంటున్నా. కాస్త తొందరగా లేచిన, మళ్ళీ పాప స్కూల్, మళ్ళీ లేట్ లేస్తే పాపకు స్కూల్ టైం అవుతుంది కదా అని చెప్పేసి అని ఫాస్ట్గా క్లీనింగ్ స్టార్ట్ చేసిన. ఇంకా తొందరగా క్లీనింగ్ అయిపోతేనే కదా వంట చేయడం స్టార్ట్ చేయాలి. నాకైతే మార్నింగ్ చాలా అంటే చాలా బిజీగా ఉంటుంది. శామ్ గాంధీ స్కూల్ టైము, అట్లనే చెత్త బండి వచ్చే టైము, మళ్ళీ పాలు వచ్చే టైము, మూడు ఒకేసారి వెంటనే ఉంటాయి. మళ్ళీ దానికి తోడు ఇంట్లో పని కూడా. ఒక్కసారి వర్క్లో ఉన్నప్పుడు చెత్త బండి మిస్ అవుతుంది, చెత్తగా ఇంట్లోనే ఉంటుంది. చెత్త అట్లా ఇంట్లో ఉంటే అంత చిన్న పురుగుల్లాగా వాళ్తాయి కదా, అందుకోసం అని చెప్పేసి నేను రోజు టీవీ ఇట్లా ఏం పెట్టకుండా, ఆ టీవీ సౌండ్కి అసలు చెత్త బండి సౌండే వినిపించదు. ఒక్కోసారి వాళ్ళు సౌండ్ పెట్టుకొస్తారు, ఒక్కోసారి సౌండ్ పెట్టుకురారు. ఏం ఉన్నా లేకపోయినా ఇంటి ముందు చెత్త అనేది అట్లనే ఉండొద్దు కదా. ఇక ఈరోజు అట్లా కావద్దని తొందరగా చేసేసుకుంటున్న, చెత్త అక్కడ వేసేద్దామని. ఎంత వర్క్ ఉన్నా పిల్లలు లేవకముందే చేసుకోవాలి పని ఏదైనా సరే. వాళ్ళు వన్స్ ఒకసారి లేచిరా ఇక అంతే పని, వాళ్ళ పని చేయడమే సరిపోతుంది. ఇంట్లో పని అంతా పెండింగ్ పడిపోతుంది. ఒకసారి ఎప్పుడైనా నైట్ లేట్గా పడుకుంటే ఇక మార్నింగ్ లేట్గా లేచినాం అనుకో, ఇక ఆ రోజు పనులన్నీ అట్లనే లేటే అవుతాయి. 8 గంటలకు అయిపోవాల్సిన పనులన్నీ 10-10:30 అయినా కూడా అవ్వదు. ఈరోజు అట్లా కావద్దని పొద్దున్నే 5కి లేచిన. 5 అంటే 5 ఏం కాదు, 5:30 అట్లా అయింది. మామూలుగా అయితే 6-6:30కి అట్లా లేస్తా. తొందరగా ఎందుకు లేచిన అంటే ఇవాళ ఫ్రైడే, పెద్దమ్మ గుడికి వెళ్దామని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇంకా అందుకే తొందరగా చేసుకుందాము, అట్లా అయితేనే గుడికి వెళ్ళడానికి వీలవుతుంది, లేకపోతే అవ్వదు. ఇంట్లో కూడా దీపం కూడా పెట్టుకోవాలి కదా. అంటే నేను ఎవ్రీడే దీపం ఏం పెట్టుకోనండి. ఫ్రైడేస్, సాటర్డేస్, ఇంకా పండగలు ఏమన్నా ఉంటే పౌర్ణమి, అమావాస్యకే పెట్టుకుంటాను. ఇంతకుముందు పాప పుట్టకముందు ఎవ్రీడే పెట్టుకునేదాన్ని. ఎంత లేట్ అయినా పర్లేదు, పూజ అయ్యేంత వరకు తినకుండా 12 అయినా సరే దీపం పెట్టుకునే తీరేదాన్ని. పాప పుట్టిన తర్వాత అట్లా చేసుకోవడం కుదరట్లేదు. అందుకోసమే ఇట్లా మెయిన్గా ఫ్రైడేస్, సాటర్డేస్ పండుగలు ఉన్నప్పుడు పండగ పూట పెట్టుకుంటున్నాను. శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో మాత్రం ఆ మంత్ మొత్తం ఇంకా డైలీ పెట్టుకుంటా. ఇక మామూలు డేస్లో అయితే ఇక ఫ్రైడే, సాటర్డే మాత్రమే పెట్టుకుంటాను. అంటే మనకు వీలు కూడా ఉండాలి కదా, వీలుని బట్టి చేసుకోవాలి. మనం ఎవ్రీడే దీపం పెట్టుకుంటే చాలా మంచిది, కానీ నాకు వీలవ్వక చేసుకోవట్లేదు. మీలో ఎవరైనా ఎవ్రీడే దీపం పెట్టుకుంటారా? నాలాగా ఇట్లా సాటర్డేస్, ఫ్రైడేస్, మండేస్ మాత్రమే పెట్టుకునే వాళ్ళు ఉన్నారా? కామెంట్ చేయండి. నేనైతే దీపం ఎప్పుడైనా సరే ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాతే పెట్టుకుంటాను. ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి తినిపియాలి, తాగిపియాలి. మనమైతే ఎంత లేట్ అయినా ఆగుతాం కానీ వాళ్ళు ఆగరు కదా. అందుకే వాళ్ళ కోసం అని చెప్పేసి అని ఇంట్లో పనులన్నీ, అంటే లంచ్ బాక్స్ కట్టడం కానీ, వంట చేయడం కానీ ఇవన్నీ అయిన తర్వాతనే చేస్తాను. ఇంతకు ముందంటే అట్లా ఏం ఉండకపోతుండే కాబట్టి ఫస్ట్ ఇల్లు క్లీన్ చేసుకొని దీపం పెట్టిన తర్వాతనే స్టవ్ ముట్టేదాన్ని. ఇప్పుడు అట్లా ఏం చేయట్లేదు, నాకు ఎట్లా వీలుంటే అట్లా చేసుకుంటున్నాను. అదేంటో పూజ చేసిన రోజు ఇంట్లో ఎందుకు ప్రశాంతంగా అనిపిస్తుంది కదా, ఆ స్మెల్ కానీ ఆ పీస్ఫుల్గా అనిపిస్తుంది. అందుకే మళ్ళీ ఎవ్రీడే పూజ చేసుకుందామని అనుకుంటున్నాను. గడపకు వచ్చేసి ఓన్లీ ఫ్రైడేస్ మాత్రమే పసుపు రుద్ది ముగ్గేస్తాను. మామూలు డేస్లో అయితే కడిగి చాక్ పీస్తోనే ముగ్గేస్తాను. ఓన్లీ ఫ్రైడేస్ మాత్రమే పసుపుతో ఇట్లా పెడతాను. ముగ్గు కూడా చాక్ పీస్తోనే వేస్తున్నా, ముగ్గు పిండితో వేసేదాన్ని. అయితే మా ఇంటి ముందు బిల్డింగ్ వర్క్ నడుస్తుంది, వాళ్ళు వాటర్ కొట్టడం వల్ల ముగ్గంతా, ముగ్గు పిండితో వేసిన ముగ్గంతా పోతుందని చెప్పేసి అని ఇట్లా చాక్ పీస్తోనే వేస్తున్నా, లేదంటే ముగ్గు పిండితోనే వేసేదాన్ని. ఇంతకు ముందే చెప్పినా కదా, ఎంత పని ఉన్నా పిల్లలు లేవకముందే చేసుకోవాలని చెప్పేసి అని. నేనైతే పొద్దున్న లేచింది మా పాప లేవకన్నా ముందే పూజ కంప్లీట్ చేసేద్దాము అని చెప్పేసి అనుకున్నా. కానీ లేసేసింది. లేవమన్నప్పుడు తను అసలు లేవదు. ఇట్లా పని ఉన్నప్పుడు మాత్రమే కావాల్సుకొచ్చి తొందరగా లేస్తుంది, అదేంటో అర్థం కాదు. ఇంకా తను లేచింది కదా అని చెప్పేసి అని తనకి, మా ఆయనకి ఇద్దరికి పాలు రెడీ చేస్తున్నా. పాలు ఇచ్చేస్తే అక్కడ తాగేస్తారు వాళ్ళు, ఒక పని అయిపోతుంది అని చెప్పేసి అని. ఒక సైడ్ పాలు పెట్టుకుంటూనే ఇంకో సైడ్ రైస్ కూడా కడిగి పెట్టేసిన. ఎట్లాగో స్టవ్ దగ్గరికి వచ్చేసినాం కదా, అన్ని పనులు ఒకటేసారి చేసేసుకుంటే అయిపోతుంది, ఇక పూజ నిదానం చేసుకుందాంలే అని చెప్పేసి అని ఒక సైడ్ అన్నం పెట్టేసి ఒక సైడ్ పప్పు పెట్టేసినాం. తొందరగా పని అవ్వాలంటే ఫస్ట్ నాకు వంట చేసేటప్పుడు ఆ పప్పే గుర్తొస్తుంది. కర్రీస్ అయితే అంత తొందరగా అవ్వదు, పప్పు అయితే తొందరగా అయిపోతుంది అని చెప్పేసి అని ఎక్కువ శాతం పప్పే చేస్తాము. దానికి తోడు మా ఇంట్లో రెగ్యులర్గా పప్పు అనేది ఉంటుంది. ఫస్ట్ పప్పు చేసిన తర్వాత కర్రీస్ ఏమైనా ఉంటే తర్వాత చేస్తా. పప్పు ఎందుకు అంటే మేజర్గా ఆ పాప కర్రీస్ ఏం తినదని చాలా వీడియోస్లో చెప్పినా కదా. ప్లస్ స్కూల్కి కూడా కర్రీస్ పెడితే తను ఏం తినట్లేదు. మేడమ్స్ కూడా కర్రీస్ ఏం పెట్టకండి, లిక్విడ్ ఫుడ్ పెట్టండి అన్నారు. లిక్విడ్ అంటే ఏం పెడతాం, వాటర్ వేసి పెట్టలేము కదా అని చెప్పేసి అని ఇంకా పప్పు చేస్తా తన కోసం అని చెప్పేసి. మధ్యాహ్నం బాక్స్లోకి మాత్రమే పప్పు పెడతా, ఇంట్లో చేసిన వంట ఏదైనా పెడతా.
పొద్దున మాత్రం తనకి ఏది ఇష్టం అది మాత్రమే తినిపించి పంపిస్తాము. ఎందుకంటే స్కూల్లో ఒక్కోసారి తింటుంది, ఒక్కోసారి తినది. ఇక పొద్దున కడుపు నిండా తినిపించి పంపించినాము అంటే స్కూల్లో తిన్నా తినకపోయినా ఏం కాదని చెప్పేసి అని వదిలేస్తా. స్కూల్ నుంచి రాగానే మళ్ళీ తనకు ఏది ఇష్టం అది తినిపిస్తాను. ఏది ఇష్టం అది అంటే స్నాక్స్ అట్లా ఏం కాదు, ఇంట్లో చేసింది అన్నమే, కానీ దాంతో లెమన్ రైస్ కానీ క్యారెట్ రైస్ కానీ అట్లా చేస్తే తింటుంది. స్కూల్కి ఇట్లా ఫ్రైడ్ రైస్లు అవన్నీ అలో లేవు. టిఫిన్స్ అయితే బాగుండే కానీ టిఫిన్స్ PP1లో మాత్రమే అలో చేసేవాళ్ళు. ఇప్పుడు పెట్టనివ్వట్లేదు టిఫిన్స్. పొద్దున పెడితే మధ్యాహ్నం వరకు అవి పాడవుతున్నాయి అంట. మరి PP1లో పాడు అవ్వని టిఫిన్స్ ఇప్పుడు ఎందుకు పాడవుతున్నాయో నాకు అర్థం అవ్వట్లేదు. వాళ్ళు మళ్ళీ ఇంకా మేడమ్స్ని ఏమైనా అన్నామంటే, కొంచెం ఏమైనా రివర్స్గా అడిగినామంటే వాళ్ళు పిల్లలపైన ఎక్కడ ప్రతాపం చూపిస్తారో అని చెప్పేసి ఆగిపోవాల్సి వస్తుంది. ఏంటో ఏమో ఈ స్కూల్స్ అసలు అర్థమే కాదు. బ్యాగ్స్ ఏమో గాడిదలు మోసినట్టు మోసుకెళ్ళాలి. ఫుడ్ అయినా ఇష్టం వచ్చిన ఫుడ్ పెడదామంటే అది లేదు. పిల్లలు తినడానికి వెళ్తున్నారా, మరి చదువుకోవడానికి వెళ్తున్నారా, ఇంకేదాని కోసం అని చెప్పేసి వెళ్తున్నారా అర్థం అవ్వట్లేదు. ఏం చెప్పినా కూడా వాళ్ళ మేడమ్స్ అయితే ర్యాష్గా మాట్లాడతారు. మళ్ళీ ఆ హోంవర్క్లు, ఆ ప్రాజెక్ట్ వర్కులు ఇస్తారు, అసలు వాళ్ళు రాయరు. వాళ్ళకి అసలు అంత చిన్న పిల్లలకి సెంటెన్స్ రాయమంటే ఎట్లా రాస్తారు? ఆ ప్రాజెక్ట్ వర్క్ అయితే నాకు అర్థం కాదు. ఈ రాయడము, ఈ చేయడము నేను చిన్నగా ఉన్నప్పుడు చేసింటే ఈపాటికి IAS IPS అయిపోయేదాన్ని. నేను చదువుకున్నప్పుడు కూడా ఇంత కష్టపడలేదు. నా కూతురికి నేను చదువుకున్నప్పుడు నేనే కష్టపడ్డా, నా కూతురు చదువుకోవడానికి కూడా నేనే కష్టపడుతున్నా. ఆ హోంవర్క్ కూడా ఫస్ట్ ఆమెకు నేర్పియాలి అంటే నేను నేర్చుకోవాలి, నేను నేర్చుకున్న తర్వాత తనకు నేర్పియాలి. అదేంటి నేను నేర్చుకోవాలంటే నాకు చదువు రాదని కాదు, అట్లా ఉంటుంది అనమాట హోంవర్క్. అన్నీ ఓకే, కానీ హిందీ ఒకటి ఉంటుంది, నాకే సరిగా రాదు హిందీ. నేను హిందీలో ఎట్లా పాస్ అయినానో నాకు మా ఇన్విజిలేటర్కి మాత్రమే తెలుసు. అట్లుంటుంది మన హిందీ, నాకే రాదు. నేను ఆ పిల్లకి ఏం నేర్పాలో నాకు అర్థమే కాదు. పోనీలేండి, స్కూల్స్ గురించి మనకెందుకు, వాళ్ళ కష్టం మీద పడతారు. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే అన్నం అయితే అయిపోయింది. పప్పు కూడా తాలింపు పెట్టేసిన. ఇంట్లో మిగిలిపోయిన సొరకాయ ఉంటే అది కూడా కట్ చేసి వేసేసిన తాలింపులో. బాగుంటుంది కదా తాలింపులో, చింతపండులోకి వేసి అది ఉడికిన తర్వాత పుల్ల పుల్లగా మంచిగా అనిపిస్తుంది. పప్పు కూడా తాలింపు పెట్టేసి ఇక పాపకు బాక్స్ కట్టేసేయాలి. నేను బాక్స్ కట్టేసే లోపు మా ఆయన ఏం చేస్తాడు, ఈ లోపు పాపను లేపి ఆమెకు స్నానం చేపించేసి రెడీ చేస్తాడు, అంటే డ్రెస్ వేసేస్తాడు. జుట్లో ఒకటి నేను వేసేసిన. ఇట్లా చాలా హెల్ప్ చేస్తుంటాడు. పొద్దున్న లేచిన తర్వాత నేను పాపకి బాక్స్ కట్టడానికి, వంట చేయడం, ఇట్లా ఇల్లు క్లీనింగ్ చేసుకుంటాను. తనకు ఫస్ట్ కాఫీ పెట్టేసి మా ఆయన లేపేస్తే తను ఏంటంటే ఇంకా పాప పనులు చూస్తుంటాడు. చాలా వర్క్లు హెల్ప్ చేస్తాడు. తను హెల్ప్ చేయకపోతే ఇంత తొందరగా అంటే 8:30కి అట్లా అవ్వదు కదా స్కూల్కి పంపించడం. ఎంతైనా ఇట్లా అర్థం చేసుకునే హస్బెండ్స్ ఉంటే చాలా గ్రేట్ కదా. నేనైతే ఆ విషయంలో గ్రేట్ అనే చెప్పుకోవచ్చు. ఈ రోజుల్లో ఇట్లా ఇంట్లో పనులు షేర్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువనే ఉంటారు కదా. నేనైతే తక్కువనే చెప్తా. మా ఇంట్లో అయితే ఇట్లా ఏ పని ఉన్నా సరే ఉన్నప్పుడు ఇద్దరం కలిసి చేసుకుంటాము. మా ఆయనకైతే రాని పని లేదు. బ్యాచిలర్గా ఉన్నప్పుడు అన్నీ తనే చేసుకున్నాడు కాబట్టి మేబీ అన్నీ వచ్చు అనుకుంటా. నాకైతే మా పెళ్ళి అయినప్పుడు కనీసం చాయ్ పెట్టడం కూడా రాదు. అన్నీ మా ఆయన నేర్పించిండు. స్టార్టింగ్లో ఒక 1 మంత్ అయితే తనే వంట చేసిండు. అంటే నాకు ఇద్దరు అక్కలు, అమ్మ వీళ్ళు ఉండేసరికి వీళ్ళేమంటే నాకు ఎప్పుడు వంట చేసే అవకాశం ఇవ్వలేదు, అవసరం రాలేదు. ఏమున్నా సరే వాళ్ళే చేసుకునే వాళ్ళు. మా చిన్నక్క కూడా వచ్చేది కాదు పెళ్ళైనప్పుడు వంట. మా పెద్దక్క, మా అమ్మనే చేసేవాళ్ళు. అందుకే నాకు వంట వచ్చేది కాదు. ఇప్పుడైతే అటు ఆంధ్ర వంటలు, ఇటు తెలంగాణ వంటలు మిక్స్ చేసి వండుతా, ఏదో అట్లా చేసేస్తా. బాగానే చేస్తా వంటలు, బాగానే వండుతానే అనుకుంటా ఏంది, చాలా బాగానే చేస్తా. ఎంత బాగా చేసినా కానీ మా ఆయన చేసినంత బాగా మాత్రం రావు. మా ఆయన చిన్నగా ఉన్నప్పుడు మా అత్తయ్య వంట చేస్తుంటే హెల్ప్ చేసేవాడు అనమాట. అట్లా హెల్ప్ చేస్తూ చూస్తూ ఇద్దరు కలిసి ఇక మా అత్తయ్య ఏం చేసిందంటే ఈయనకు వంట కూడా నేర్పించేసింది. ఇక ఈయన కూడా నేర్చేసుకున్నాడు. మా అత్తయ్య అయితే మా ఆయన కంటే కూడా బాగా వంట చేస్తుంది. అందుకే మా ఆయన నా వంటలకు వంకలు వెతుకుతాడనమాట. ఇంకా వీడియోలోకి వస్తే పాప స్కూల్కి వెళ్ళిపోయింది. మా ఆయన కూడా బాక్స్ కట్టేసిన. ఇక ఈయన కూడా ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇక కొంచెం హాయిగా అంటే ప్రశాంతంగా హడావిడి లేకుండా ఇంట్లో పని చేసుకోవచ్చు. ఇక ఇంట్లో మనది రాజ్యం. అంటే అత్తయ్య మామయ్య ఉండరు, మా ఊర్లో ఉంటారు. ఇక్కడ ఉండేది మేము ముగ్గురమే కాబట్టి ఏమున్నా ఇంట్లో ఇంటి పెద్ద నేనే అవుతా కదా. ఇప్పుడు ఈ ఇల్లు మాదే. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు నేనే వంట చేస్తాను. ఈ ఇంటికి పెద్దను నేనే. ఏంటి ఎక్కడ విన్నట్టుంది అనుకుంటున్నారా? వినే ఉంటారులే. ఇది వచ్చేసి ఫేస్ ప్యాక్ పెట్టుకుందామని తయారు చేసుకుంటున్నా. కొంచెం పెరుగు, కొంచెం బేసన్ పిండి, కొంచెం పసుపు వేసి కలిపేసుకుంటున్నా. ఈ మధ్యన ఏమవుతుంది, పింపుల్స్ బాగా ఎక్కువ అవుతున్నాయి. నాకు ఏంటంటే హెయిర్కి ఆయిల్ అనేది పడరాదు. ఒకవేళ ఆయిల్ పెట్టుకున్నా అంటే ఇవాళ సాయంత్రం పెట్టుకున్నా అంటే
రేపు పొద్దున కంపల్సరీ తల స్నానం చేయాల్సిందే. లేదంటే నెత్తిలో అంతా ఇట్లా కొంచెం లైట్గా పింపుల్స్ లాగా అయితే ఇట్లా ఫింగర్ పెట్టి ఇట్లా గోకినామంటే గోరుకి ఇట్లా అంతా జిడ్డుగా ఏమేమో వస్తుంది. మేబీ అందువల్ల కావచ్చు కొంచెం పింపుల్స్ ఎక్కువ అవుతున్నాయి. కొంచెం ఈ వర్షాకాలం పింపుల్స్ ఎక్కువ అవుతాయి కదా, అందుకోసం ఇట్లా ఫేస్ ప్యాక్ పెట్టుకుందామని పెట్టుకుంటున్నా. ఇట్లాంటి ఫేస్ ప్యాక్లు ఇట్లాంటి ఐడియాలు మన దగ్గర చాలానే ఉంటాయి. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే దూరంగా ఉండండి అమ్మ, చూసి భయపడారు. ఫేస్ ప్యాక్ పెట్టుకున్న తర్వాత కొంచెం ఒక 10 minutes దాకా అట్లా ఆగాలి, మొత్తం ఆరిపోవాలి. కొంచెం పెరుగు శనగపిండి వేసినాం కాబట్టి తొందరగా ఆరదు. ఒక 10-15 minutes తర్వాత మొత్తం ఆరుతుంది కదా, ఆరిన తర్వాత కడుక్కోవాలి. అయితే నేను వచ్చేసి ఇక్కడ కడగలేదు, కడగడానికి మీకు అక్కడ వీడియో చూపించడానికి ఆప్షన్ లేదు నా దగ్గర, అక్కడ ప్లేస్ లేదు కెమెరా పెట్టేదానికి. అందుకోసం ఏం చేసిన 2 కర్చీపులు తీసుకున్నాను, ఒక డ్రై కర్చీపు ఒకటి వెట్ కర్చీపు. ఫస్ట్ డ్రై కర్చీప్తో తుడుచుకొని ఇంకో దాంతో అంటే వెట్ కర్చీప్తోని గిన్నెలు అద్ది వాటర్తో తుడుచుకొని చూపిస్తున్నా మీకు. అంటే కడిగి ఫేస్ ప్యాక్ వేసుకోకముందు వేసుకున్న తర్వాత ఫేస్ అనేది ఎట్లుందో ఎట్లా గ్లో వచ్చిందో చూపిద్దామని చెప్పేసి అని. మెయిన్గా ఇది గ్లో కోసం అని ఏం కాదు, వేడి అయినప్పుడు కూడా కొంచెం పింపుల్స్ అట్లా అవుతాయి కదా, మేబీ వేడి చేసి పింపుల్స్ అయినా ఏమని చెప్పేసి అని పెరుగు పెట్టిన, పెరుగు చలవ కదా. టమాటాతోని కూడా టమాటా రసం పసుపు వేసి పెట్టుకుంటే కూడా చాలా మంచి గ్లో వస్తుంది. అది కూడా ఎప్పుడైనా చూపిస్తా. చూసిరా ముందు ఎట్లుంది ఫేస్, ఇప్పుడు ఎట్లుంది, కొంచెం డిఫరెంట్ అనేది తెలుస్తుంది కదా. ఇక ఇవన్నీ పక్కకు పెట్టేసి త్వరగా స్నానం చేసుకోవాలి. స్నానం చేసుకొని పూజ చేసేయాలి. ఇప్పటికే లేట్ అయింది కదా, బాగా లేట్ అయిపోయింది, అందుకే తొందరగా పూజ చేసేసిన. పువ్వులు మాత కింద చెట్టుకుంటే తెంపుకొని వచ్చిన, కొన్న పువ్వులు ఏం లేవు, కొనాలంటే మళ్ళీ అక్కడ మార్కెట్ దాకా వెళ్ళాలి. ఇంకా కొద్దిసేపు కూర్చున్నాం, ఇప్పుడే పూజ అయింది కదా అని చెప్పేసి అని కొద్దిసేపు కూర్చొని బిగ్ బాస్ చూస్తున్నా. లాస్ట్ 2 days నుంచి బిగ్ బాస్ చూడలేదు. నాకైతే బిగ్ బాస్ అంటే విపరీతమైన పిచ్చి. చూద్దాం అనుకుంటున్నా కూడా వీలు అవ్వట్లేదు. 9 అవ్వగానే నిద్ర వచ్చేస్తుంది, పడుకుంటున్నా. అందుకోసం ఇవాళ కంపల్సరీ 2 episodes చూద్దామని చెప్పేసి చూసేసి ఇంకా గుడికి వెళ్ళడానికి టైం అవుతుందని చెప్పేసి అని స్కూటీ కీస్ తీసుకొని గుడికి రెడీ అయిపోతున్నా. టటాయ్, ఇదే అనమాట నేను చెప్పిన పెద్దమ్మ గుడి. చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది ప్లేస్ అనేది. అక్కడ ఎంత పబ్లిక్ ఉన్నా ప్లేస్ సరిపోతుంది. బయట పార్కింగ్ కూడా చాలా ప్లేస్, చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇది వచ్చేసి పక్కకు చాలా చిన్నగా పాత గుడి అనమాట. తర్వాత చాలా పెద్దగా అక్కడ పక్కన కట్టేసారు. ఎవ్రీ ఫ్రైడే చాలా అంటే చాలా పబ్లిక్ వస్తారు. అక్కడే పెద్దమ్మ గుడి ఉంది, మళ్ళీ శివపార్వతుల విగ్రహాలు ఉంటాయి, మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది, ఆ పోచమ్మ గుడి అంటే పుట్ట ఉంటుంది కదా అట్లా ఆ గుడి కూడా ఉంటుంది. ఎవ్రీ ఫ్రైడే అక్కడే అన్నదానం కూడా చేస్తారు. నేనైతే వెళ్ళినప్పుడల్లా అక్కడే తినేసి వస్తా. ఒకవేళ గుడికి వెళ్ళాలనుకుంటే పొద్దున ఏం తినకుండా అక్కడే తినేసి వస్తా అన్నమాట. ఇక నేను ఒక్కదాన్నే కాబట్టి స్కూటీ తీసుకుని వెళ్ళిపోయినా. దర్శనం అయిపోయింది మంచిగా. కొంచెం పబ్లిక్ తక్కువ ఉన్నారు, అంటే శ్రావణ మాసం అయిపోయింది కదా, మేబీ అందుకే కావచ్చు. పెళ్ళిళ్ళు అట్లా సీజన్ కదా ఇప్పుడు, చాలా పబ్లిక్ అంటే చాలా తక్కువ ఉన్నారు. ఉట్టప్పుడైతే చాలా మంది ఉంటారు, ఇవాళ ఎందుకు అంత పబ్లిక్ లేరు. ఇక ఇంటికైతే వచ్చేసిన, ఇంటికి వచ్చేసి కొద్దిసేపు కూర్చొని అట్లా కొంచెం స్వెట్ అనేది బాగా వేడవుతుంది బయట. ఎండ లేదు అట్లా అని చెప్పేసి అని వాన లేదు, వెదర్ అనేది నార్మల్గా చల్లగానే ఉంది, కానీ స్వెట్ అనేది బాగా వస్తుంది. సేపు కూర్చున్న తర్వాత ఇంకా అక్కది బ్లౌజ్ ఉండే కుడదామని చెప్పేసి అని ఇంకా మళ్ళీ రెడీ అయిపోయిన బ్లౌజ్ కుట్టడానికి. ఇది ఆల్రెడీ నిన్ననే సగం కుట్టిన, అప్పటికే టైం 11 అట్లా అవుతుందని చెప్పేసి అని ఇక పక్కకు పెట్టేసిన. ఇక లేట్ అవుతుంది కదా అని చెప్పేసి అని దాన్ని ఇవాళ హ్యాండ్స్ పెట్టేసి కంప్లీట్ చేసేద్దామని మిషన్ అయితే ఎక్కిన. అయితే మా అక్కనే టైలర్, చాలా పెద్ద టైలర్, అలా ఊరి మొత్తానికి ఆ మొక్కదే టైలర్. కొన్ని 100 బ్లౌజులు కుడుతుంది, రోజుకు ఒక 5 బ్లౌజులు కుడుతుంది, కానీ తన బ్లౌజులు తను కుట్టుకోవడానికి టైం ఉండదు. మొన్న సమ్మర్లో మా దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ ఒక 5-6 శారీస్ తీసుకుంది. అందులో 2 శారీస్ నేను నా దగ్గరనే పెట్టుకున్నాను. నేను కుడతాను అంటే నార్మల్ శారీస్, సింపుల్ శారీస్ 250-300 అట్లా ఉంటాయి. ఇవి నేను కుడతా, వస్తే మంచిగా వస్తే, లేదంటే లేదక్క అని చెప్పేసి నా దగ్గరనే పెట్టుకున్నా. ఫైనల్గా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయింది. ఇది వచ్చేసి బ్లౌజ్. అయితే డోరీస్ పెట్టొద్దని చెప్పేసి అన్నది, భుజాల నుంచి జారిపోతే డోరీస్ పెట్టుకుంటా, లేదంటే లేదన్నది. అందుకే ఎందుకైనా మంచిదని చెప్పేసి అని డోరీస్ అయితే కుట్టిన. ఇంకా 3 బ్లౌజెస్ ఉన్నాయి, ఒకటి అక్కది, ఇంకా 2 నావి ఉన్నాయి. అవి కూడా మెల్లిగా దసరా వరకు స్టిచ్ చేసేసుకోవాలి. నేను ఏదంటే కంప్లీట్గా కుట్టాను, అంటే కంటిన్యూగా కుడుతూనే ఉండను. రోజు ఒకటి లేదా 2 రోజులకు ఒకసారి అట్లా కుడుతూ ఉంటా. మిషన్ ఎక్కువగా కొంచెం నీరసంగా వస్తుందని చెప్పేసి అని, హెల్త్ బాగుంటుంది మిషన్ కుడితే. ఇంకా బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది కదా అని చెప్పేసి అని వెంటనే ఇంకా స్కూల్ టైం అయ్యేలోపు, పాప వచ్చేలోపు దానికి హెమ్మింగ్ చేసేద్దామని చెప్పేసి అని హెమ్మింగ్ కూడా చేస్తున్నా. హెమ్మింగ్ ప్లస్ ఉక్సులు కాజలు కూడా పెట్టేద్దామని. సగం అయితే కుట్టేసిన, సగం కుట్టిన తర్వాత ఇక స్కూల్ టైం అవుతుంది కదా అని చెప్పేసి అని స్కూల్కి వెళ్ళి పాపను తోలుకొచ్చేసేసిన. స్కూల్కి వెళ్ళి తోలుకురాగానే ఫస్ట్ తనని ఫ్రెష్ చేసి తను బాక్స్ తిన్నదా లేదో చూసి, బాక్స్ తినకపోతే ఏమైనా తినిపించేసి ఇంకా బుక్స్ తీసుకొని హోంవర్క్ చేపిస్తా. అయితే ఇవాళ వచ్చేసి చిల్డ్రన్స్ డే ఉన్నందుకు మేడమ్స్ ఎవరు రాలేరు. పెద్ద పిల్లలు అంటే 10th class వాళ్ళు టీచర్స్ అవుతారు కదా, వాళ్ళు వచ్చారంట. వాళ్ళు పెద్దగా హోంవర్క్ ఏం పెట్టలేదు, ఓన్లీ 2 notes-లోనే ఉంది, అది కూడా వాళ్ళు పెట్టించింది. ఇక అదైనా కూడా హోంవర్కే కదా అని చెప్పేసి అని తొందరగా అది కూడా కంప్లీట్ చేయించేసిన. ఆ బుక్స్ అన్ని బ్యాగ్లో పెట్టేస్తే మాది రేపు పొద్దున వరకు వాటిని ముట్టాల్సిన అవసరం ఉండదు.
ఈ పిల్ల హోంవర్క్ చేయవే ఉన్నాయి 2 నోట్స్ కదా అని చెప్పేసి అంటే అవి పక్కన పెట్టేసి ముచ్చట చెప్తుంది. పని తక్కువ ముచ్చట ఎక్కువ. నేనే అంటే నాకన్నా ఎక్కువ మాట్లాడుతుంది. హోంవర్క్ చేయడానికి గంటలు గంటలు తీసుకుంటుంది. అన్నమే అనుకుంటే హోంవర్క్ కూడా ఇంకా లేట్ చేస్తుంది. ముచ్చట చూడండి ఒకసారి ఎట్లా చెప్తారు. ఏమొచ్చు? ఇప్పుడు నువ్వు పెట్టుకున్నది ఏ బొట్టు? అది ఫ్లవరా? ఎండిపోయిన చెట్టు లాగా ఉంది బెట్ట. ఎండిపోయిన చెట్టు లాగా ఉంది, అది ఫ్లవర్ లాగా లేదు. నీకు అన్నం ఎవరు తినిపించారు? మౌతి ఎందుకు తినిపించింది నీకు? అక్క వాళ్ళ మీ ఫ్రెండ్స్ తినిపించారా నీకా? మరి నువ్వెందుకు తినలేవు? నువ్వు తినొచ్చు కదా. 4 మంది తినిపించారా నీకు? నువ్వు తినే ఇంత అన్నంకి 4 మంది తినిపించిరా? ఆయమ్మ తినిపించడం అయిపోయింది, మేడం తినిపించడం అయిపోయింది, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ తో కూడా తినిపించుకుంటున్నావు. నువ్వు గ్రేట్ అమ్మా. వావ్, చాలా గ్రేట్. ఉండాలమ్మా మీలాంటి వాళ్ళు. నీ అన్నం నువ్వే తినాలి. మరి మౌత్య నీకు తినిపిస్తా. మౌత్య అన్నం ఎవరు తిన్నారు? మౌత్య ఫస్ట్ తినేసి నీకు తినిపించిందా? మౌత్య తినేటప్పుడు నువ్వేం చేసి నువ్వు తినకుండా? మౌత్య తినేటప్పుడు నువ్వేం చేస్తున్నావు? నీది నువ్వు తినాలి కదా. నువ్వు తింటా అంటే ఆమె గుంజుకుందా? ఎందుకు? అమ్మో, ఈ పిల్లకి మాటలు ఎక్కువ బాబోయ్. పని తక్కువ మాటలు ఎక్కువ. గ్యాప్ ఇవ్వకుండా మాట్లాడుతుంది. మాట్లాడమంటే PP1లో మేడం తినిపించేది, క్లాస్ టీచరు. PP2లో ఆయమ్మ తినిపించేది. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ డైరెక్ట్గా ఫ్రెండ్సే తినిపిస్తున్నారు. ఇక నెక్స్ట్ క్లాస్లో ఏం చేస్తుందో. సరే అయితే ఈ వీడియో వచ్చేసి ఇంతే. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మెయిన్గా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. అట్లనే ఇన్స్టా ఐడి కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా అని చెప్పిన కదా, ఫాలో చేయండి ఇన్స్టాలో కూడా. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ అన్ని మన ఛానల్లో చాలా ఉన్నాయి. సరే అయితే వీడియో వచ్చేసి ఇంతే. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.